ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూన్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్లో 232వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం అండి. అందరం కూడా మనం రేపు నెల 13, 14 తారీఖుల్లో జరగబోయి ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరిగిందని ఆ విషయంలో సందర్భం చేసుకుంటూ చక్కగా అందరం కూడా చక్కగా మెడిటేషన్ చేసుకున్నాము. అలాగే అసెన్షియల్ పోర్టల్లో చివరిదండి రేపు మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది. ఆ టైంని నేను మెడిటేషన్లోకి అంటే మన క్లాస్లో లింక్ పంపిస్తానండి. అందరూ కూడా ఆ టైంకి జాయిన్ అయ్యి మెడిటేషన్లో పాల్గొనాలని కోరుతున్నాను. అందరూ ఆ లింక్ ఒకసారి చెక్ చేసుకోండి. 11 గంటలకు కాకుండా 2 గంటలకు మనము అందరం కూడా స్థిర సుఖాసనంలో కూర్చొని వేళ్ళలో వేలు వేసుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని అద్దాలు ఉంటాయి, అద్దాలు తీసి పక్కన పెట్టేసి చక్కగా కళ్ళు మూసుకుందాము. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకుందాము. ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకున్నాము. శ్వాస మీద ధ్యాస. అసెన్షియల్ పోర్టల్ అంటే ఇక్కడ మనకు ఏవైతే దారులు ఉన్నాయో అవి ఓపెన్ అవ్వడమే ఉంటారండి రిలాక్సెస్ లో. కాబట్టి వీలైనంత ఈరోజు రేపు ఎక్కువ సాధన చేసేదానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ మెడిటేషన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎంత వీలైతే అంత ఎక్కువసేపు ధ్యాన సాధన చేసేదానికి ప్రయత్నం చేయండి. మాస్టర్స్ అందరూ కూడా
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతుల్ని చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాము. మాస్టర్స్, ఈరోజు ప్రోగ్రాము ఎవరు కూడా మెసేజ్ చూసినారో లేదో, రేపటి డేటు రేపటి వారం పెట్టాను నేను. ఈరోజు బుధవారం అనుకోలేదు, గురువారము 21 అయినా బుర్రలోనే ఉంది. అదే టైప్ చేసి మెసేజ్ ఫార్వర్డ్ చేశాను. ఆ సార్కి కూడా అదే ఫార్వర్డ్ చేశాను. ఆయన ఫోన్ చేసి, సార్ క్లాస్కి వస్తున్నారా అంటే, వేరే క్లాస్లో ఉన్నా మేడం, మీరు నా క్లాస్ రేపు అన్నారు కదా, మెసేజ్ చూశాను, అందులో రేపు డేట్ ఉంది. ఒకసారి బుర్ర పనిచేయదేమో, అందుకే అట్లా పొరపాట్లు అవుతుంటాయి. సారీ అండి, అందరినీ క్షమాపణ కోరుకుంటున్నాను. అయితే మనము కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇందులో ఏంటంటే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్లో మనం ఈ విశ్వంలో అందరం ఉన్నాము, అన్నీ మనకు ఆ విశ్వమే అందిస్తుంది. ఆ విశ్వానికి మనము కృతజ్ఞతలు తెలియచేయడం, అది ఏ విషయాలు ఎలా అనేది కొన్ని విషయాలు నేను చెప్తానండి. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా మనం జన్మ తీసుకొని వస్తాము. జన్మ తీసుకొని వచ్చినప్పటి నుంచి ప్రతిదీ మనకు ఆ విశ్వం అందిస్తుంది. మనం ఎలాంటి తల్లిదండ్రులు కావాలి, అలా తల్లిదండ్రులు కానీ, మనకు కావాల్సిన ఆహారం కానీ, మనకు కావాల్సిన వస్తువులు కానీ, లేకపోతే ఆర్థికంగా కానీ ప్రతి విషయము మనకు ఆ విషయం నుంచి మనం అందుకుంటాం. అయితే ఈ ఎరుకలో ఉన్నాం, ఏది తీసుకున్నా కూడా మనము ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. ఇప్పుడు ఆర్థికంగా ఉంది, 10 రూపాయలు ఉంది, మనం 100 రూపాయలు కావాలి. 100 రూపాయలు ఇచ్చింది, 1000 రూపాయలు కావాలి. ఇలా ప్రతిదీ కూడా మనకు ఏమి ఇచ్చిందో అది గమనించము, ఇంకా మన అవసరాలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు అవి కావాలి, ఇవి కావాలి అనుకుంటుంటాం. అయితే ఇచ్చింది ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు? ఆ ఇచ్చిన దానికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నామా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనము తీసుకుంటాం. ఇప్పుడు డబ్బుల విషయం అనుకోండి, మనం ముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము. అలాగే ఒక మనకు సంబంధించిన ప్రతి విషయము అనుకుందామండి. అక్కడ డబ్బు అనేది, ఇప్పుడు ఆహార విషయమైనా కానీ, మంచినీళ్ళు, మనం తాగే మంచినీళ్ళ విషయం కానీ, మనం వేసుకునే బట్టల విషయంలో కానీ, లేదు మనకున్న మిత్రులు కానీ, మనకున్న తల్లిదండ్రులు కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు కానీ, మన గురువులు కానీ, మనకు వచ్చిన చదువు కానీ, ఇలా ప్రతి విషయం మీద మనము కృతజ్ఞతా భావం తెలియజేయడము. అంటే ఇప్పుడు మనకు డబ్బు వచ్చింది,
ఆ వచ్చిన దానికి మనం కృతజ్ఞత తెలియజేసామా, ఇంకా రావాలి. ఇప్పుడు మనం విశ్వానికి ఏదైనా చెప్పుకుంటే మనము అర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేసేటప్పుడు కానీ, లేదు రాత్రి పడుకున్నాము అప్పుడు కానీ మనము మెడిటేషన్ చేసుకొని పడుకునేటప్పుడు, నాకు ఇంతవరకు ఈ రోజు నువ్వు పొద్దున్న నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏం చేశాము, ఇలాంటి మన అవసరాలన్నీ తీర్చినటువంటి ఆ విశ్వానికి మనము థ్యాంక్స్ చెప్తున్నామా. మనకు ఆహారాన్ని ఇచ్చారు, ఆహారానికి థ్యాంక్స్ చెప్తున్నామా. అలాగే మనం తీసుకున్నాం మంచినీళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నామా. మనకు ప్రతి వస్తువు కూడా ఎంతో సహాయం చేస్తుంది. పొద్దున్నే లేస్తూనే ఏదాన్ని పట్టుకుంటామండి, నిద్ర లేస్తూనే బాత్రూమ్కి వెళ్ళడం, బ్రష్ పట్టుకుంటాం. అది లేకుండా జరుగుతుందా? అది లేకుంటే వేలుతో చేస్తాం, కానీ రోజు చెయ్యం. మళ్ళీ వెంటనే పోయి బ్రష్ అయితే తెచ్చుకుంటాం. ఆ బ్రష్ని మనం ఏమన్నా అనుకుంటామా అసలు దాని గురించి? అక్కడ పెట్టేసి కడిగేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. దానికి థ్యాంక్స్ చెప్తామా? అలా ప్రతి చిన్న వస్తువు నుంచి మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. ఎందుకు అంటే అవి ప్రతి ఒక్కటి ఏది లేకుండా మనకు జరగదు కాబట్టి ఆ వాటి మీద కృతజ్ఞత అనేది మనం తెలియజేయాలి. గ్రాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్. మనం చేసే ప్రతి ఒక్క, మనకు పొద్దున్నే నీళ్ళు లేకుంటే జరుగుతుందా, ఆ నీళ్ళకు కృతజ్ఞత తెలియజేయాలి. అలాగే మనం వాడే సోప్, వాడే బకెట్, మనం వాడే మగ్గు, ఇలా ప్రతి విషయానికి మనం కృతజ్ఞత తెలియజేస్తున్నామా? ఎంతమంది తెలియజేస్తున్నారు? చేస్తున్నామా? ఏది లేదు. కానీ ఇంకా మనకేందో కావాలా. ఇచ్చిన వాటికి ఏం చేస్తున్నాం? లేదు. ఎస్, రాఘవయ్య సార్ చేస్తా అంటారు. ఎస్ సార్, మీరు అన్నింటిలోనూ #1గా ఉంటారు. మిగతా వాళ్ళు, మేము ఆహారం తీసుకుంటాము. ఆ ఆహారాన్ని ఇచ్చిన భగవంతుడికి, ఆ ఆహారానికి మనం కృతజ్ఞత తెలియజేస్తామా? పొద్దున్నే కాఫీ తీసుకుంటాం, కాఫీతోనే మొదలవుతుంది. మంచినీళ్ళు తీసుకుంటాం, మంచినీళ్ళతోనే మొదలవుతుంది. దానికి థ్యాంక్స్ చెప్పి తాగుతున్నామా? అది లేకుండా జరుగుతుందా? ఒక పూట ఆహారం లేకుండానే వదిలిపెట్టేస్తామేమో, కానీ మంచినీళ్ళు లేకుండా ఉండగలుగుతామా? ఉండలేము. మరి ఆ మంచినీళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నామా? ఎప్పుడైతే మనము ఇంకా ఏదో కావాలి అని విశ్వాన్ని కోరుకుంటున్నాము, మెడిటేషన్ సాధన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఉన్న వాటికి ఎంత మటుకు మనం థ్యాంక్స్ చెప్తున్నాము? ఏ విషయానికైనా థ్యాంక్స్ చెప్తున్నామా? మన ఇంట్లో వంట చేస్తారు, పాపం వడ్డిస్తారు, అన్నీ తెచ్చి పెడతారు, తిరిగి తీసుకెళ్తారు. ఆ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారా? ఆ తిన్నాక ఆ వస్తువులకు థ్యాంక్స్ చెప్తామా? ఆ వండిన పొయ్యికి, అది లేకుంటే జరగదు. అగ్నిదేవుడు, ఆయన లేకుంటే జరగదు. అలా ప్రతి విషయానికి ఎప్పుడైతే మనము కృతజ్ఞతా భావంతో ఉంటామో, మనం అడగకుండానే మనకు కావాల్సిన అన్నీ వస్తాయండి. అది ఏదైనా సరే. మనం కళ్ళు తెరిచినాము, ఈరోజు లేచినాము అంటే మనం ప్రాణాలతో ఉన్నాము అనే కదా. లేకపోతే నిద్రలోనే స్వాహా అయిపోతాం, మనకు తెలియదు. కానీ మనము పొద్దున్నే కళ్ళు తెరిచినామంటే ఓకే, మనకు ఇంకొక రోజు మనం తీసుకొని వచ్చినాం. కాబట్టి ఆ లైఫ్ ఇచ్చినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు. ఈరోజు లేచాము అంటే అంతే కదండి. లేచాము అంటే మనం ఉన్నామనే అర్థం. కాబట్టి ఈరోజు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ఆ భగవంతుని కృతజ్ఞతలు. ఆ తర్వాత పడుకున్నప్పుడు ఆ బెడ్షీట్, ఆ పరుపు, చలిక బాగా వర్షాలు పడుతున్నాయి, బెడ్షీట్ లేకుండా పడుకోం, ఖచ్చితంగా వేసుకుంటాం. దానికి తిరిగి మడతేసి పెట్టినాక థ్యాంక్స్ అని చెప్పడం. ఆ దిండు లేకపోతే పడుకోం, దానికి థ్యాంక్స్ అని చెప్పడం. చెప్తామా? ఆ సుఖంగా మనం పడుకున్నాం కదా, ఆ పరుపుకు థ్యాంక్స్ చెప్తున్నామా ఎప్పుడన్నా? అన్నీ మడతేసి అక్కడ పెట్టి వెళ్ళిపోతాం అంతే, తిరిగి కూడా చూడం మళ్ళీ రాత్రి వరకు దానికి థ్యాంక్స్ చెప్తున్నామా? ఇవన్నీ కూడా గ్రాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్ అన్నమాట. ప్రతి ఒక్క విషయంలోనూ నోట్ చేసుకోండి కావాలంటే. అన్నింటికి మనం థ్యాంక్స్ చెప్పాలి. నీళ్ళు తాగే ప్రతిసారి మనం థ్యాంక్స్ చెప్పండి. మన జీవితంలో ఎంత మార్పు వస్తుందంటే, ఇప్పుడు మనకు బాగలేదు అంటామండి. ఇప్పుడు మన ఆరోగ్య స్థితి బాగలేదు అనుకున్నాము. అలా బాగలేదు అన్నప్పుడు మనం బాగున్న రోజులు ఉంటాయి కదండి. ఈ రోజు అంటే ఓ హెల్త్ ఇష్యూ ఏదో వచ్చింది, మిగతా రోజులు బాగున్నాం కదా. ఆ బాగున్న రోజులకు థ్యాంక్స్ చెప్పినామా?
అంటే ఇప్పుడు 35 ఏళ్ళు వచ్చినాయి. 35 ఏళ్ళు మనకు బాగానే ఉన్నాము. ఆ తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చింది. 35 ఏళ్ళకి థ్యాంక్స్ చెప్పినామా? అరే నన్ను 35 ఏళ్ళు బాగా ఉంచుకున్నావు కదా ఈ శరీరాన్ని, నీకు కృతజ్ఞతలు. ఆ ఇప్పుడు బాగలేదు అంతే. మరి ముందు బాగున్నప్పుడు అట్లా ప్రతి ఒక్కదానికి నేను అదే అనుకుంటున్నా. నాకు స్కిన్ అలర్జీ వచ్చింది కదా, ఏదో వాడుతుందని చేస్తున్నా. కానీ ఇప్పుడంటే స్కిన్ అలర్జీ వచ్చింది. ముందంతా నా స్కిన్ బాగానే ఉంది కదా, బాగున్న రోజులకు థ్యాంక్స్ చెప్తాను. ఇప్పుడు సమస్య వచ్చింది, ఓకే తగ్గిపోతుంది, ఏదో ఉంది సమస్య పోతుంది. కానీ ముందు అయితే బాగున్నాను కదా, ఆ అన్ని రోజులు నన్ను బాగా పెట్టావు కదా, బాగా ఇచ్చినావు కదా, బాగా చూసుకున్నావు కదా శరీరం, నీకు థ్యాంక్స్. అలాగే డబ్బులు డబ్బులు కొంతమందికి చాలా అంటే చాలా టైట్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకా ఎంత వచ్చినా కానీ ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆ ఇబ్బంది పరంగా మనము వాళ్ళను వీళ్ళను అడగము, ఏదో చేస్తూ ఉంటాం. కానీ డబ్బులు బాగున్నాయి కదా, వచ్చినాయి కదా, అన్నీ నీకు ఏ టయానికి అవి సమకూరింటాయి కదా, ఆ సమకూరిన ఆ టయానికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చింది. కానీ మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగినాము, అన్నింటికీ డబ్బే మూలం. అది లేకుంటే జరగదు కదా. స్కూలు విషయంలో కానీ, కాలేజీ విషయంలో కానీ, ఏం చదువుకున్నా, పెళ్ళిళ్ళ విషయంలో కానీ, ఆ తర్వాత సంసారం విషయంలో కానీ, ప్రతిదీ డబ్బు లేకుంటే ఏది జరగదు. అయితే మనం ఈ ముందు ఏ స్థితిలో ఉన్నాము, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము అని తెలుసుకుంటే, ఆ స్థితి మనకి ఇచ్చినందుకు ఆ విశ్వానికి మనం కృతజ్ఞతలు. పిల్లలు పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆ పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు. కానీ భగవంతుడు మనకు పిల్లల్ని ఇచ్చింటాడు. అందుకు అంత అద్భుతమైన సంతానాన్ని ఇచ్చినావు, కృతజ్ఞతలు. అంతే కదా. లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ఇచ్చాడు కదా భగవంతుడు. అలా ప్రతిదానికిను కృతజ్ఞతలు. నాకు మా అమ్మ పోయినప్పుడు ఒక 2 ఇయర్స్ అయిందంటే నేను ఎంతో బాధపడేదాన్ని. ఎందుకంటే అమ్మ అంటే అందరికీ అమ్మే కదా. ఇంకా ఆ విలువ అనేది మనం ఏ దాంతోనూ పోల్చుకోలేము, ఏది లోటు తీర్చదు అని నేను అనుకునేదాన్ని. కానీ కొంతమందిని చూస్తే చిన్న చిన్న పిల్లలకే తల్లిదండ్రులు లేరండి, తల్లి లేదు. చిన్న చిన్న పిల్లలకే తల్లి లేదు, వాళ్ళు ఇంకా చదువుకుంటా ఉన్నారు. అరే నాకు ఇంత వయసు వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అయినా ఇప్పుడు మా అమ్మ పోయింది అంటే ఓకే, మా అమ్మ అన్ని చూసింది. నా పిల్లల్ని చూసింది, నా తమ్ముడి పెళ్ళి పిల్లలు అంతా చూసింది, ఓకే అందరినీ చూసాను. కానీ చిన్న చిన్న పిల్లలకే తల్లి పోయిందంటే ఇంకెంత బాధ. కాబట్టి నేను అనుకున్నాను అప్పుడు, ఓకే నాకు ఇంతవరకు అమ్మనిచ్చావు, ఇంతవరకు మా అమ్మ అన్ని చూసింది కదా, కృతజ్ఞతలు. ఇంత చిన్న పిల్లలకే తల్లి లేదంటే నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను. ఇప్పుడు ఇంతవరకు ఉంది మా అమ్మ. ఆమె డిజైన్ అంతే ఉంది, ఓకే. కానీ నాకు అంతవరకు ఉంది కదా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఇంతవరకు ఇచ్చావు మా అమ్మ నువ్వు అనుకున్నాను నేను. అట్లా ప్రతి విషయంలోనూ ఎన్నో మనము బయట ప్రపంచంలో గమనిస్తూ ఉంటే ఎన్ని విషయాలు ఉన్నాయో, మనం ఎన్ని చూస్తూ ఉంటామో, మనం ఎన్ని అనుభవిస్తుంటామో, ఎన్ని కష్టాల నుంచి బయటపడి ఉంటామో, ఎన్ని గండాల నుంచి బయటపడి ఉంటామో, ఎన్ని సమస్యల నుంచి బయటపడి ఉంటామో, ఎన్నో సమస్యలు మనము లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇంత జీవితంలో లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని దాటుకొని వచ్చింటాం కదా. ఆ దాటిన ప్రతి విషయానికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నామా? పొద్దున్నుంచి నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్నుంచి మనం ఏమేం చేసాము, ఏమేం పనులు చేసాము, ఎవరైనా మనతో మాట్లాడారు, మనం సహాయం పొందినామా లేదా మనం సహాయం చేసినా, ఏ విషయమైనా అండి, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఒకసారి అంతా రిమైండ్ చేసుకుంటే మనం ఏం తప్పు చేసాము, ఏం ఒప్పు చేసాము, ఏం మంచి చేసాము, ఇప్పుడు అలా తెలుసుకున్నాం అనుకోండి, ఇంకోసారి ఆ పని చెయ్యం కదా. రిమైండ్ చేసుకుంటే అది ఏదన్నా తప్పు ఉంటే అది చెయ్యము. ఓకే మనకి ఏదైనా ఒక నుంచి సహాయం పొందినామా, ఒక మంచి జరిగింది, కృతజ్ఞతా భావం. నాకు ఈ ఈ ఈ పని జరిగింది సరే, ఇంకొక విషయం ఇంకేదైనా కావాలి అనుకుంటే అదే విశ్వానికి ఆ పని అయిపోయింది, మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము, నేను ఆర్థికంగా చాలా సమృద్ధిగా ఉన్నాను.
నాకు ఈ సమస్య నెరవేరింది అంటే నా నా నేను సమస్య రహితంగా ఉన్నాను అంటే నాకు ఏ సమస్య లేవు. నేను ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాను. నేను ఆర్థికంగా చాలా ఆనందంగా ఉన్నాను. నేను అష్టైశ్వర్యాలతో ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఎప్పుడైతే ఇది మనము ఇలాంటి అఫర్మేటివ్స్ చెప్పుకుంటూ ఉంటామో మనకు ఏది కావాలో నువ్వు అడగకుండానే ఇచ్చేస్తుంది ఆ విషయం. అయితే ఇది ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇది ఎప్పుడు చూడు నాకు అది లేదు నాకు ఇది లేదు అంటే తదాస్తు అంతే. లేదు 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 అనుకుంటున్నావు ఉన్నాయా? ఉన్నవి ఏం ఏం గమనించినావు నువ్వు? నీ దగ్గర ఉన్నది గమనిస్తున్నావా? లేదు నీకు ఇది లేదు నాకు అది లేదు నాకు ఇది లేదు. నీ దగ్గర ఏముందో దాన్ని చూస్తున్నావా? ఉన్నవి ఉన్నవి చూస్తున్నారా? నీ దగ్గర ఏముందో చూస్తున్నావా? దానికి థ్యాంక్స్ చెప్తున్నావా? ఎప్పుడూ లేని దాని గురించే గమనిస్తూ ఉంటాం కానీ మన దగ్గర ఉన్నవి ఎవరైనా గమనిస్తున్నారా? మన దగ్గర ఏముంది? అవతల వాళ్ళ దగ్గర అది కూడా ఉండదేమో మన దగ్గర ఉన్నవి. అప్పుడు దానికి థ్యాంక్స్ చెప్తున్నామా? ఎప్పుడు లేదు అనుకుంటే లేదు లేదు అనే ఉంటామండి. నేను కూడా ఈ క్లాస్కి వచ్చిన కొత్తలో మా ఇంటి పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉండేది. అంటే ఆర్థికంగా ఉండొచ్చు కానీ ఆరోగ్యపరంగా మానసికంగా చాలా ఇబ్బందులతో వచ్చాను. అప్పుడు వచ్చిన మాస్టర్స్ చెప్పారనమాట, బాగలేదు బాగలేదు అనుకుంటే బాగలేకుండానే పోతాము. ఎవ్వరికీ ఆ మాట మీరు చెప్పొద్దండి. మేమంతా బాగున్నాము, ఆరోగ్యరీత్యా బాగున్నాము, ఆనందంగా ఉన్నాము, హాయిగా ఉన్నాము అనే మీ నోట్లోంచి రావాలి కానీ బాగలేదు అనే మాట మీ నోట్లోంచి రాకూడదు అని చెప్పారు. అప్పటి నుంచి నిజమే కదా అని మేమంతా బాగున్నాము, ఆనందంగా ఉన్నాము, హాయిగా ఉన్నాము, అష్టైశ్వర్యాలతో ఉన్నాము, ఆరోగ్యాలతో ఉన్నాము ఇలా చెప్పుకుంటూ మెడిటేషన్ చేయడం, ఇలా చెప్పుకుంటూ కృతజ్ఞత భావంతో ఎప్పుడైతే ఆ పరిస్థితులను ప్రాక్టీస్ చేస్తూ వచ్చినామో నిజంగానే ఆ పరిస్థితులు అండి డాక్టర్ దగ్గరికి పోవడము అవుతుంది, మందులు తీసుకోవడం అవుతుంది కానీ అది శరీరానికే లోపల ఉన్నటువంటి ఆ ఇంటర్నల్ గా ఉన్న నా ఏమంటాము మిగతా 7 శరీరాలు అయితే బాగుపడలేదు కదా. అవి బాగుపడాలి అంటే ధ్యానమే. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేయడం ద్వారా అదంతా బాగుపడింది, ఆనందంగా ఉన్నాం, నిజంగా ఆనందంగా ఉన్నాం. అయితే దానికి కృతజ్ఞత భావంగానే ఉంటాం ఎప్పుడు. ఎందుకంటే అది లేకపోతే ఈ జీవితం ఏమైపోయిందో ఏమో అనిపిస్తుంది. కాబట్టి కృతజ్ఞత భావంగా ఉంటాం. అట్లా ప్రతి ఒక్కటి మన దగ్గర ఇప్పుడు లేదు అనుకుంటున్నాం కానీ ఉన్న వాటి కృతజ్ఞత తెలియజేయడము. ఆర్థికంగా కావాలి, ఆరోగ్యం కావాలి, ఏదైనా సరే అది నాకు వచ్చింది. నాకు ఇది బాగలేదు అది బాగలేదు వద్దు. నేను బాగున్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఏదైనా ఒక పని కావాలి, ఆ పని అయిపోయింది, ఆ పని అయిపోయింది, ఇది నెరవేరింది, ఈ పని నెరవేరింది. అలాగే చెప్పాను కదండి, మనం పడుకునేటప్పుడు మనకు ఈరోజు జరిగిన ప్రతి విషయము గుర్తు చేసుకుంటూ ఆ ప్రతి విషయానికి కృతజ్ఞతా భావం తెలియజేస్తూ ఉండాలి. అది ఏదైనా సరే, ఆర్థికంగా అయినా సరే, ఆహార విషయంలో అయినా సరే, స్నేహితుల విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా ఈ గ్రాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు రాందంటూ ఏది ఉండదండి. విశ్వానికి కృతజ్ఞతా భావం ఎప్పుడైతే తెలియజేస్తామో ప్రతి ఒక్కరికి ప్రతిదీ నెరవేరుతుంది. ఏదో ఒక కోరిక మీదనో, ఏదో ఒక సమస్య మీదనో, ఏదో ఒక అనారోగ్యంతోనో, ఏదో ఒక దాంతో మానసిక పరిస్థితితోనో మనము ఈ క్లాసులోకి వచ్చింటాం. అందరము కూడా ధ్యానం చేసేసి ఆత్మజ్ఞానం పెంచుకోవాలని వచ్చిండకపోవచ్చు. ఏదో ఒక మనకున్న సమస్యలతోనే ఇందులోకి వచ్చింటాం. మరి ఆ సమస్యలకు ధ్యానంతో పాటు ఈ కృతజ్ఞతా భావం అనేది ఎప్పుడైతే మనం తెలియజేస్తామో అప్పుడు మనం వచ్చిన పని ఏదైతే ఉందో అది అద్భుతంగా నెరవేరుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. పొద్దున్నే లేచినప్పుడు మెడిటేషన్ చేసుకునేటప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఏ వస్తువు తీసుకున్నా దానికి థ్యాంక్స్ చెప్పడము. నిద్ర లేచి బాత్రూంలోకి వెళ్ళి మొదలు పెడితే మనం వాడే ప్రతి వస్తువుకు కృతజ్ఞత అనేది తెలియచేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కదానికి కృతజ్ఞత తెలియజేస్తే
మనకు మన మన పనులు అద్భుతంగా జరుగుతాయండి. అందరూ కూడా ఏదో ఒక కోరికతోనూ సమస్యతోనూ వచ్చింటారు అన్నాను కదా. మరి అవన్నీ వాళ్ళకు నెరవేరాలి అంటే మనము మనకు వచ్చిన దాన్ని గుర్తించి కృతజ్ఞత తెలియచేయడము. ఎప్పుడైతే అలా చేస్తామో మనకు ఖచ్చితంగా నెరవేరుతాయండి. అలా మనము ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము. అలాగే ఇంకా ఎంతో మనం ఆ ఉన్నత అంటే ఏమంటాము, ఇంటర్నల్ గా కూడా ఎంతో ఎదుగుతాం. ఇవంతా కూడా మనం ఎదుగుదల కోసమే కదా వచ్చినాము. ఇంకా ఎదుగుతాం, ఎంతో ఎదుగుతాం. అలా ఎదగడం కోసము మనం ఏం చేస్తున్నాము? ధ్యానం ఒకటే కాదు, స్వాధ్యాయం ఒకటే కాదు, ఇలాంటివి కూడా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అంతే ఉన్నత స్థితికి చేరుకుంటామండి. మనకి ఏదైనా ఒక ఫ్రెండ్ ఏదైనా సహాయం చేసినాడు అంటే ఖచ్చితంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాం. మరి ఈ విశ్వం మనకు ఇన్ని రకాల సహాయం చేస్తుంది కదా, మనం కూడా అలాగే ఉన్నాం. అదే గ్రాటిట్యూడ్తో ఉన్నాము. మన యాటిట్యూడ్, ప్రతి యాటిట్యూడ్కు గ్రాటిట్యూడ్ తెలియజేద్దాము. అద్భుతమైన ఫలితాలు పొందుదామండి. ఇందులో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. ఇప్పటికిప్పుడు అనుకోని చెప్పిన విషయమే కానీ ఇది నేనైతే ఏ ప్రాక్టీస్ చేయలేదు. నా లోపలికి ఒకటి చెప్పాలా అని వచ్చింది, అది చెప్పేశాను. ఇది చెప్పడం కోసం ఏమన్నా నాకు మాస్టర్స్ ఆ డేటు అన్ని మార్పిచ్చి చేయించడేమో నాకైతే తెలియదు, పొరపాటు అయిపోయింది అది. ఎస్ మాస్టర్స్, మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఏమైనా మాట్లాడాలనుకుంటే ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం గారు. మీరు క్లాస్ చాలా అద్భుతంగా చెప్పారు. అనుకోకుండా చెప్పినా కూడా చాలా అవును మంచి సార్. విషయం ఇది. మనం ప్రతి దానికి కూడా ఆ యొక్క ప్రకృతి మనకి ఇచ్చినటువంటి దానికి ప్రతి దానికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతిరోజు చెప్పుకోవాలి. ఒకసారి పడుకోబోయేటప్పుడు ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా రీకాల్ చేసుకోవాలి. ఈ రోజు ఏం జరిగింది, మంచి జరిగినా చెడు జరిగినా ఏదైనా సరే ఒకసారి మొత్తం రివ్యూ చేసుకుంటే ఏదైనా పొరపాటుగా ఏదైనా తప్పుగా చేస్తుంటే దాన్ని మళ్ళా చేయకుండా ఉంటుంది. అట్లాగే మంచి జరిగి ఉంటే దాని కృతజ్ఞత భావంతో చెప్పి పడుకున్నప్పుడు మనకి హాయిగా కూడా నిద్రపడుతుంది, మనకి ప్రశాంతంగా. ప్రతిరోజు ఆ విధంగా రికాల్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అట్లాగే నేనైతే మాత్రము ఖచ్చితంగా భోజనం చేసేటప్పుడు కానీ అన్నం తినేటప్పుడు ఏదైనా సరే తినేటప్పుడు ఖచ్చితంగా నేను కృతజ్ఞతా భావం చెప్పుకుంటాను. ఖచ్చితంగా జనదాస్ పీకో ఖచ్చితంగా చెప్పుకుంటాను మేడం గారు. ఇకపోతే ఈ మధ్య మనం చేసుకున్నాం కొత్తగా ప్రతిదానికి కూడా సారీ కూడా చెప్పుకోవాలి. అంటే పొరపాటున ప్రతి వస్తువు కూడా అది ప్రాణే కావచ్చు, మామూలు వస్తువులైనా సరే, కడప కానీ ఏదైనా తలుపు కానీ ఏదైనా సరే ఉన్నప్పుడు దాన్ని టచ్ చేసి సారీ చెప్పుకోవాలని చెప్పి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ పని కూడా కొంచెం చేస్తుంటాను మేడం గారు. అదే చేసుకున్నాం, సారీ అని చెప్పుకుంటుంటాం. అది అలవాటు అయిపోయింది. అది ఈ కృతజ్ఞత ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కృతజ్ఞత భావం ఉంటే మనలో కొద్దిగా పాజిటివ్ గా అన్ని మనం ఆలోచించడం అలవాటు అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మంచిది అది. అదే మేడం గారు, చాలా బాగుంది, క్లాస్ బాగుంది. అట్లాగే మనం ఎప్పుడు కూడా కావాలని కోరుకోకూడదు. మనకున్న దాన్ని మనకు భగవంతుడు ఇచ్చిన దానికి ఇప్పుడు మనకి అన్ని అవయవాలు సక్రంగా ఉన్నాయి. అవయవాలు సక్రంగా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళని చూసి మనకి ఇన్ని అవయవాలు మాకు సక్రంగా ఇచ్చారు స్వామి అని చెప్పేసి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. సంతానం లేని వాళ్ళు ఉన్నారు, మనకి సంతానం ఉంది. అలాగా ప్రతి ఒక్కదాన్ని చూసుకున్నప్పుడు ప్రతిదానికి కూడా మనకి ఆ యొక్క ప్రకృతికి కానీ ఆ భగవంతుడికి మన కృతజ్ఞత భావంతో ఉంటే చాలా మంచిది మేడం. అది ఈ మంచి టాపిక్ చెప్పారు మీరు. అందరూ ఒకసారి మీకు అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం గారు. థ్యాంక్ యూ సార్. ఎస్, మీరు ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది, కృతజ్ఞతతో పాటు సారీ. మనం ఏం చేసినా కూడా క్షమించమని అడగడం కూడా ఇది చాలా పెద్ద గొప్ప విషయం అన్నమాట. మనకు వచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పడమే కాదు, మనం చేసిన తప్పుకు క్షమాపణలు అడగడం కూడా. మనం ఏం తప్పు చేసాము, ఇప్పుడు ఇలా ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటాం, నిజమే. కాబట్టి ఆ పరిస్థితికి క్షమాపణ చెప్పడం కూడా చాలా అద్భుతమైన విషయం. అది ఏ దానికైనా సరే. ఇప్పుడు మనకి సార్ అన్నట్టు ఏదైనా ఒక వస్తువు తగిలింది అంటే అది అక్కడే ఉంటుంది, కానీ మనమే వెళ్ళి దాన్ని తగిలించుకుంటాం. అబ్బా నాకు తగిలింది అంటాము. కానీ అది అక్కడే ఉంది. అది పిల్లలకైతే చిన్నప్పుడు చెప్పాను, దాన్ని పోయి తన్నుకో, నిన్ను కొట్టింది కదా, అది తగిలింది. కానీ ఇప్పుడు అలా కాదు, అది అక్కడే ఉంది, నువ్వే వెళ్ళి దానికి తగిలించినావు, కాబట్టి నువ్వు వెళ్ళి దానికి సారీ చెప్పు, నీకు తగ్గిపోతుంది అని చెప్పడం.
అది కూడా చాలా గొప్ప విషయం. మనకు మనం ఏమన్నా ఇబ్బంది పెట్టింటే అది ఏ చిన్న వస్తువైనా సరే, ఎవరికైనా సరే క్షమాపణలు కోరుకోవడం ఇది కూడా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ రాఘవయ్య సార్ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. మీరు చెప్పిన కాన్సెప్ట్ అద్భుతంగా ఉన్నా మేడం. ఇది నేను ఆల్రెడీ ఒక 4 years బ్యాక్ అన్ని తెలుసుకున్నాను, ఓకే. నేర్చుకున్నాను, రోజు పాటిస్తా ఉన్నాను ప్రతిదీ కూడా. నేను ఈవెన్ నా షాప్ లో వచ్చే ప్రతి వ్యక్తికి కూడా కృతజ్ఞతలు చెప్పండి, నేను ఆ డబ్బులు తీసుకుంటే ముందుకు వెళ్తున్నాను. నేను ఇప్పటివరకు కలిగి ఉన్న ప్రతి దానికి నేను కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాను. ఆహారం కానీ, చేసే పనికి కానీ, వస్తున్న దానికి కానీ, జరగబోయేదానికి, జరిగేదానికి, జరిగిన దానికి అన్నిటికీ చెప్తూనే ఉంటాను. దీనికి ఒక ప్రతిజ్ఞ కూడా ఉంది మేడం, నేను ఒకసారి చెప్తాను ఎలా చెప్తాను. ఎస్ సార్. విశ్వానికి సంబంధించిన ప్రతిజ్ఞ అందరూ చెప్పొచ్చు, ఇది తక్కువ నేర్చుకునేది. మన హృదయం మీద చేతులు పెట్టుకొని, నా జీవితంలో అంతా సంపూర్ణంగా ధనము మరియు సంపదతో కూడి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. విశ్వానికి నేను బద్ధుడై ఉన్నందున నా సంపదకు సంబంధించి అన్నీ నాకు సమకూర్చినందుకు ధన్యవాదములు. నేను ఈ విశ్వములో అంత సంపద అర్హులై ఉన్నందున ఆ మూల విశ్వ చైతన్య రూపమైన నేను ఆ విశ్వ సంపదను నిరంతరం ఆస్వాదిస్తున్నాను. నేను డబ్బును, సంపదను నేను నిరంతరము ప్రేమించుతున్నాను. నేను ఈ క్షణము సకల నెగిటివ్లను వదిలిపెడుతున్నాను. నేను ఈ క్షణము సకల పాజిటివ్స్ మాత్రమే నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నా ప్రతి అవసరం తీరుస్తున్న ఆ విశ్వానికి ప్రతి క్షణము నేను కృతజ్ఞుడై ఉన్నాను. నేను నిరంతరము సంపూర్ణముగా ఉన్నందుకు నాతో సంబంధ బాంధవ్యాలు ఈ చరాచర జగతులో ప్రతి దానికి కృతజ్ఞతలు. అలాగే నా ప్రతి అవసరం తీరుస్తున్న ఆ విశ్వ సంపదలు అన్నింటికి సర్వదా నా కృతజ్ఞతలు, ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని ఇట్లా ఉదయం పూట నిద్ర లేవగానే ఒకసారి, పడుకునే ముందు ఒకసారి ఇట్లా చెప్పుకోవచ్చండి. సూపర్ గా ఉంది సార్. చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. దీంట్లో చాలా ఇదైతే ఒక క్లాస్ పట్టింది మామూలుగా చెప్పాలన్నా కానీ, అంటే ఒక్కొక్క రకంగా జనరల్ గా మనం డబ్బు చెప్పేది, అట్లానే ఆరోగ్యానికి చెప్పేది, ఇంకోటి మనకి మనీ అప్రిమేషన్స్ అని, ఇంకో రకంగా వచ్చేసి మనకి ఏది చేయాలి, మిర్రర్ వర్క్ ఒకటి, ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. ఇందులో నేను కొన్ని పాయింట్స్ చెబుతాను జనరల్ గా చెప్పేది అప్రిమేషన్స్ టైప్ లో. నా వల్ల నా జీవితము మారబోతున్నందుకు విశ్వానికి 1000 రెట్లు కృతజ్ఞతలు. అట్లా అని చెప్పచ్చు, సహస్రకోటి కృతజ్ఞతలు. నా జీవితంలోకి నేనే సృష్టికర్తను. నా జీవితం పూర్తిగా నా చేతుల్లో ఉన్నందుకు విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. నేను నా గతాన్ని సంపూర్ణంగా అంగీకరించాను కాబట్టి నా భవిష్యత్తు మంచిగా మారబోతున్నందుకు ఆ విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. డబ్బు నా అంతరాత్మకి అందుకున్నందుకు విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. నా సబ్ కాన్షియస్ మైండ్ నన్ను సరైన దారిలో గైడ్ చేస్తున్నందుకు ఆ విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. నా బ్రెయిన్ లో అన్ని బలమైన ఆలోచనలే ఉన్నందుకు ఆ విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. నాకు అత్యంత శక్తివంతమైన ఇమాజినేషన్ పవర్ ఉన్నందుకు ఆ విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. ప్రతిదీ నా మంచి కోసమే జరుగుతున్నది. ఎలాంటి పరిస్థితులు అయినా నాకు మంచి మాత్రమే జరుగుతున్నందుకు ఆ విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. నా జీవితం అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. ఈ ప్రకృతికి నా అవసరం చాలా ఉన్నందుకు విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. ఈ సృష్టి యావత్తు నా కోరికలను నిజం చేయడానికి కృషి చేస్తున్నందుకు విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. ఈ సంపూర్ణ సృష్టి నేను చేస్తున్న సిగ్నేచర్ త్వరలోనే నా ఆటోగ్రాఫ్ గా మార్చబోతున్నందుకు విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. రోజు రోజుకు నేను నా ఇన్నర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవుతున్నందుకు విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. నేను ఈ ప్రపంచానికి మునుపు ఎన్నడూ లేనంత వినూత్నంగా కనిపించబోతున్నాను. విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. నేను నా గోల్స్ ని సాధించడానికి నా ఎఫర్ట్స్ ని ఇంక్రీజ్ చేసుకునేందుకు శక్తిని ఇచ్చినందుకు విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు నేను కూడా ఒకరిని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. దీన్ని నిజం చేస్తున్న విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. వీడియో వస్తుంది కదండి, ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పింది నోట్ చేసుకొని చక్కగా అవన్నీ కూడా పుస్తకంలో రాసుకొని ఇది చెప్పడం నేను కూడా రాసుకుంటాను. అందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఎలా చెప్పాలి అని కూడా ఒక ఆలోచన ఉంటుంది. మనం ఎలా చెప్పాలి అనేది కూడా సార్ చక్కగా నోట్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని కన్నా ప్రాక్టీస్ చేస్తే అందందంటూ ఏది ఉండదండి. ఎందుకంటే మనం చెయ్యని పని ఆ కృతజ్ఞత తెలియజేయడమే. అన్ని వాడుకుంటున్నాం, అక్కడ పడేసిపోతుంటాం. కాబట్టి
అది ఎప్పుడైతే థ్యాంక్స్ అనేది చెప్తామో దానికి మన కర్మలు కూడా పోగొట్టుకున్న వాళ్ళం అయితే మనకి ఏది రావాలనో అది వస్తుంది. అద్భుతమైన ఫలితాలు. ఇప్పుడు ఆహారం అనేది మన చేతికి వచ్చింది అంటే ఒక మెతుకు ఒక గింజ రావాలన్నా దాని వెనకాల ఎంతమంది కష్టం ఉంటుందో కదండి. రైతు కష్టం దగ్గర నుంచి మన చేతికి వచ్చేంత వరకు ఎంతమంది కష్టం ఉంటుందో అది అప్పుడు మన నోట్లోకి పోతుంది అంటే ఆ వెనకాల ఎంత శ్రమ ఉంటుంది. ఆ శ్రమ మన చేతికి వచ్చేంత వరకు పడిన కష్టం పడిన వాళ్ళందరికీ కూడా మనము ఆ ఆహారం తినేటప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అన్నదాత సుఖీభవ. మనకు వండి పెట్టినవాడు కాదు కదా రైతు. ఆ రైతు బాగుండాలి అని కోరుకోవడం. అట్లా ప్రతి ఒక్క విషయంలోనూ మనం కృతజ్ఞత భావంగా ఉంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నందుకు కృతజ్ఞతలు అని చెప్పారు సార్. కాబట్టి ఇలా ప్రతిదీ కూడా అది నోట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేస్తూ రండి. మనము ఇప్పుడు ఈ నెల మనకి 20వ తారీఖు అనుకున్నాం. ఒక నెల రోజులు మనం దాన్ని అనుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ వస్తే మనలో ఏమేం మార్పులు వచ్చాయి ఒక నెల టార్గెట్ పెట్టుకుందాం, చూద్దాం. అలా చేస్తూ పోతే ప్రతిరోజు దీన్ని అనుకుంటే ఖచ్చితంగా మార్పులు వస్తాయండి. అంత అద్భుతమైన ప్రక్రియ అది, ఆ గ్రాటిట్యూడ్ ఆటిట్యూడ్ అనేది. కాబట్టి అద్భుతంగా రాసుకున్నారు సార్. దాన్ని మీరు ఇప్పుడు ఎలాగో చెప్పారు కాబట్టి రికార్డ్ వస్తుంది. అందరూ కూడా సార్ చెప్పినవి నోట్ చేసుకొని చక్కగా చేసుకుంటే ప్రాక్టీస్ చేసుకుంటే చాలా మంచిది. ఎస్ సార్, ఇంకా ఉంది మేడం. చెప్పండి సార్. నేను నా భవిష్యత్తు గురించి ప్రణాళిక వేస్తున్నప్పుడు నన్ను లోతుగా ఆలోచింపజేస్తున్న విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. కేవలం మంచి విషయాలపైనే నా దృష్టినే మరుస్తున్నాను. విశ్వానికి 1000 కోట్ల డిస్టర్బెన్సెస్ అన్ని వేళలా నన్ను రక్షిస్తున్న విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. నా చుట్టూ ఉన్న వస్తువులన్నింటినీ ఉన్నంతగా మార్చుకునే శక్తిని ప్రసాదించినందుకు విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. ఇది అట్లా మేడం. ఇంకోటి వచ్చేసి హెల్త్ కి సంబంధించినటువంటి ప్రొఫెషన్ అన్నమాట ఇది. నేను చాలా ఆరోగ్యవంతమైన వ్యక్తిని. విశ్వానికి 1000 కోట్ల కృతజ్ఞతలు. నా ఆరోగ్యానికి నేను ఎప్పుడూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా ఆరోగ్యం రోజు రోజుకి మంచిగా మారుతుంది. నేను చాలా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాను. నేను ఆరోగ్యవంతంగా ఉండటము నాకు స్వతహాగా వచ్చిన అలవాట్లు. నాకు ఆరోగ్యం మంచి బ్యాలెన్స్ లో ఉన్నది. నేను ఎలాంటి వాతావరణంలో అయినా ఆరోగ్యంగానే ఉంటాను. నాకు చాలా మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్నది. నా ఆరోగ్యం పర్ఫెక్ట్ గా ఉన్నది. నా బాడీ తనంతట తానే కేర్ తీసుకొని నా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నా జీర్ణ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది. నేను ఎలాంటి ఉద్రేకానికి లోనైనా కూడా నా బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లోనే ఉంటుంది. నాకు అన్ని ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తున్నాయి. ప్రతి పనిలో నాకు సహకరిస్తున్న నా శరీరానికి నేను కృతజ్ఞుడిగా ఉన్నాను. నేను చేస్తున్న వృత్తికి అనువైనంగా శరీరాన్ని నేను కలిగి ఉన్నాను. నా ఆలోచనకి తగినట్టుగా నా శరీరము మోల్డ్ అవుతూ ఉంది. నా శరీరము అందంగా ఆకర్షణీయంగా ఉన్నది. నేను ప్రతిరోజు హెల్దీ ఫుడ్ ని మాత్రమే తీసుకుంటున్నాను. నేను ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రతిరోజు నేను తింటున్న ఆహారాన్ని పండిస్తున్న ప్రతి రైతుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది హెల్త్ కి సంబంధించిన మేడం. ఇంకోటి గ్రాటిట్యూడ్ అబ్జర్వేషన్ ఫర్ గ్రాటిట్యూడ్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులకు కృతజ్ఞతలు. నా ఎదుగుదలకి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నాకు అందరూ మంచి వ్యక్తులు మాత్రమే పరిచయం అవుతూ ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇంత మంచి ఆలోచన శక్తిని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ విశ్వం నాకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. నేను నా కెరీర్ ని అభినందిస్తున్నాను. నా కోసము పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. నా జీవితాన్ని మంచిగా మార్చడానికి మంచి గురువులను నాకు పరిచయం చేస్తున్న విశ్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాకు అన్ని వేళలా సహకరిస్తున్న పంచభూతాలకి కృతజ్ఞతలు. నాకు మంచి ఫ్యామిలీ నాకు మంచి జీవిత భాగస్వామిని దొరికినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు మంచి సంతానం ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు మంచి ఫ్రెండ్స్ ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నన్ను గొప్ప వ్యక్తిగా తయారు చేస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు. నాకు రోజు రోజుకు బ్యాక్గ్రౌండ్ ని పెంచుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు చాలా ఇన్కమ్ సోర్స్ ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నన్ను ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నా జీవితాన్ని అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు.
ఈ ప్రపంచం ప్రతి నిత్యం నా గొప్పతనం గురించి మాట్లాడుతున్నందుకు విశ్వాంతి కృతజ్ఞతలు. ఇది మేడం ఈ చాలా గ్రాటిట్యూడ్. చాలా బాగా కలెక్ట్ చేశారు సార్. అద్భుతమైన టాపిక్ ఉంది. చెప్పాలంటే మీరే దీన్ని ఒక క్లాస్ తీసుకోండి ఉండొచ్చు. చాలా బాగుంది అసలు. ఇంత సబ్జెక్ట్ ఉంది మీ దగ్గర. ఒక క్లాస్ 1 hour పట్టింది, చాలా ఉన్నాయి సార్. అదే నేను నేర్చుకున్నది అనమాట. నాకు గురువు గారు ఉన్నారు దీనికి సంబంధించి, ఆచార్య అనంత కృష్ణ స్వామి. ఓకే. అనంతకృష్ణ స్వామి ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. చాలా అద్భుతంగా ఉంది సెషన్. అలానే ఇది నేను నా సొంతంగా కొన్ని కలెక్ట్ చేసుకున్నాను. నా మెయిన్ అనమాట. ఆయన ద్వారాగానే నేను ఒక్కోటి గ్రాటిట్యూడ్ ద్వారా నేను ఈ మన మహోత్తర ఫౌండేషన్ గా రాగలిగాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు రంగనాథ్ సార్ గారి సర్వీస్ రానుకుంటున్నాను. సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ నోట్ చేసుకొని ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతూ ఉంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి ఖచ్చితంగా. ఇంకా ఎవరైనా మాట్లాడతారా అండి? మేడం నమస్తే మేడం, సుభాషిణి నేను. ఎస్ మేడం. ఈ రోజు మనం మిస్ అయిన క్లాస్ ఏం బాగో సార్ది రేపన్న వినొచ్చు, కానీ అది తప్పిపోవడం వల్ల మీ నుంచి మనకి మాకు చాలా మంచి మెసేజ్ వచ్చింది మేడం. మీ నోటి ద్వారా అసలు ఇలా గ్రాటిట్యూడ్ గురించి తెలుసుకోవాల్సింది మంచిగా అనిపించింది. ఆ రాఘవయ్య సార్ గారు చెప్పినట్టు ఆయన సార్ చెప్పిన దాంట్లోంచి నేను ఒక 10 points డైలీ చెప్పుకుంటూ ఉంటాను. మెయిన్ ఫుడ్ కి, మనం ప్రతి పూట తీసుకునే ఫుడ్ కి, మొక్కలకి చెప్తుంటాను మేడం. మెయిన్ మొక్కలకి బాగా చెప్తుంటాను నేను, ఎందుకంటే మాకు పైన టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నాను నేను. ఎప్పుడైనా ఒక పూట లేట్ అయ్యి వాటర్ పోయకుండా అవి వడిలిపోతే నాకు చాలా బాధ అనిపించేస్తుంటుంది అసలు. వాటి ప్రతి మొక్కకి సారీ చెప్తూ వాటర్ పోస్తుంటాను నేను. అలాగే ఇంటి ముందు మాకు స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, అవి కూడా చాలా ప్రేమ చూపిస్తాయి అన్నమాట. వాటికి కూడా నేను సారీ చెప్తుంటాను ఏదన్నా చిన్న మిస్టేక్ అది అవుతుంటే. అలా ఇంకా చాలా విషయాలు మన ఓం ప్రకాష్ సార్ కూడా మనకి ఈ మధ్య కొత్తగా మెడిటేషన్ లో మన బాడీ పార్ట్స్ కూడా సారీ చెప్పారు కదా. థ్యాంక్ యూ, ప్రేమించడము అవన్నీ చెప్పారు. అది కూడా బాగా అనిపిస్తుంది మేడం. అది కూడా మంచి వర్క్ అవుతున్నట్టు అనిపిస్తుంది మేడం. అది కూడా ఖచ్చితంగా పనిచేస్తాయండి. చాలా బాగా వింటాయి ఏదైనా సరే. మాకు అప్పుడు మేము క్లాస్ వింటున్నప్పుడు ఒకసారి వచ్చినారనమాట. ఆ సార్ చెప్పినారు ఆయనకు వెన్నుపూసలో ప్రాబ్లం వచ్చిందంట. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఏం పని చేసుకోలేదు. అయితే ఆయనకు సర్జరీ చేస్తామన్నారంట, కానీ గ్యారంటీ లేదంట. సర్జరీ చేసినా కూడా గ్యారంటీ లేదు. అప్పుడు ఆయన మెడిటేషన్ లోనే ఉన్నారు. అయితే ఆయన అనుకున్నారంటే ఇప్పుడు అడవిలో ఉండే జంతువులకు ఏదైనా సమస్య వస్తే ఎవరు హీల్ చేస్తారు? అవంతకవే హీల్ అయిపోతాయి కదా, వాటికి ఏమి కూడా ఏ డాక్టర్లు వెళ్ళరు, ఏది లేదు కదా. అట్లాంటప్పుడు మనల్ని ఎందుకు హీల్ చేసుకోకూడదు అని ఆ రోజు దానికి చెప్పుకునే వాళ్ళంట. ఆ శరీర భాగానికి ఏదైతే వెన్నుపూసకు సమస్య వచ్చిందో దానికి రోజు అలాగే క్షమాపణలు చెప్పుకోవడము, థ్యాంక్స్ చెప్పుకోవడము, మెడిటేషన్ చేయడము చేస్తూ వస్తే ఆ సర్జరీ లేదు, ఏమీ లేదు, ఆయన నార్మల్ అయిపోయాడు. అదంతకదే ఆ భాగం హీల్ అయిపోయింది అనమాట. హీల్ అయిపోయి నార్మల్ స్థితికి వచ్చేసారు. దాని నుంచి సార్ మాకు క్లాసులు కూడా ఒక వారం రోజులు తీసుకోవడం జరిగింది అనమాట. అప్పుడు అంత అద్భుతంగా చెప్పారు. శ్రీనివాస్ గారు సార్ చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఏదైనా వచ్చింది అంటే అదంతకదే హీల్ చేసుకునే గుణం దానికి ఉంది. మన సార్ రంగనాథ్ సార్ కూడా అదే కదా చెప్తారు, ఊరికే డాక్టర్ల వెంట పరిగెత్తాము, అవసరం లేదండి, మన శరీరానికే అది చేసుకునే గుణం ఉంటుంది. అయితే మనం దాన్ని ఎప్పుడు గమనించము, పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటాము. ఏదైనా వచ్చింది అంటే దానికి హీల్ చేసుకోమని చెప్తే అది హీల్ అవుతుందండి ఆ పార్ట్. అంత అద్భుతమైన అది ఈ శరీరము అనేది. అందుకని పిరమిడ్ మాస్టర్ అంటే నేను ఇక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళే దగ్గర ఒక పిరమిడ్ సెంటర్ ఉంది మేడం. ఆ మాస్టర్ కి కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఏదో గుచ్చుకుందంట తనకి. అయితే మేము క్లాస్ కి వెళ్ళినప్పుడు చూపించారు అనమాట, ఇలా దెబ్బ తగిలింది నాకు అని చెప్పి చూపిస్తే ఆ గ్రూప్ లో మీటింగ్ కి వచ్చిన వాళ్ళలో ఎవరో సార్ వెళ్ళండి చూపించుకోండి, ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇంజెక్షన్ చేయించుకోండి. అదంటే లేదు మేడం అలా ఏం లేదు, నేను డైలీ 4-5 hours మెడిటేషన్ చేస్తా కదా, ఇంకో 2 hours ఎక్కువ చేస్తాను తగ్గిపోతుంది అని చెప్పారనమాట సారు. అలాగే ఆయనకు అలా 1 week లో డాక్టర్ దగ్గరికి ఏమి వెళ్ళలేదు,
మంచి క్లియర్ గా నీట్ గా అయిపోయింది. కాలు దెబ్బంతా తగ్గిపోయింది. అసలు బాగా అయిపోయింది. కాలు చూపించారు మళ్ళా నెక్స్ట్ సండే కాక మళ్ళీ సండే లాగా వెళ్తే 15 days లో ఆయన కాలు మంచిగా అయిపోయింది అనమాట. ఆయన అంత నమ్మకంతో ఉన్నారనమాట సారు. అలాగా మెయిన్ ఇంకోటి నమ్మకమేనండి. నమ్మకమే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. మనం అది. చెప్పే కృతజ్ఞతలు కూడా ఇవంతా ఏముందిలే వీళ్ళు ఏదో చెప్తుంటారు అనుకుంటే ఏం చేయలేము. మనం ఈ కృతజ్ఞత తెలియజేయడం ద్వారా మనలో ఎన్నో మార్పులు వస్తాయని నమ్మి చేస్తే అలాంటి ఫలితాలే పొందుతాం అనమాట. అద్భుతమైన ఫలితాలు ఏమంటే అది చేయాలి అంతే. అలా నేను నా జీవితానికి నాకు వచ్చిన సమస్యకు ఎవరి ద్వారా అయితే నేను సమస్యను పోగొట్టుకున్నానో ఆనందంగా ఉన్నానో అది ప్రతిరోజు వాళ్ళ కృతజ్ఞతలు చెప్పకుండా నేను ఆహారం తీసుకోను. ఎందుకంటే ఆ చేసిన అంటే ఎంత మన పరిస్థితి ఎంతో అధ్వానంగా ఉన్నప్పుడు ఎంత బాధపడి ఉంటామో కదా. బాధపడినప్పుడు ఇప్పుడు బాగున్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు వాళ్ళకి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. లేకపోతే మనము ఒక ఆహారం తీసుకున్నా కూడా అది వేస్టే కదా. కాబట్టి అలా ప్రతి దానికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటే అలాగే మనం ఏమైనా చేసిన తప్పు క్షమాపణలు కదా అది కూడా అంతే అద్భుతంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారు? మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం నేను కూడా ఎవ్రీడే లేవగానే భూమాతకి కృతజ్ఞతలు చెప్తాను. అలాగే మనకు బాడీ ఇచ్చిన తల్లిదండ్రులకు ఎవ్రీడే కృతజ్ఞతలు చెప్తాను. అలాగే మన శరీరం అనేది పంచభూతాత్మకం కాబట్టి పంచభూతాలకు కూడా కృతజ్ఞతలు చెప్తాను. తినేటప్పుడు ఈ ఫుడ్ మాకు ఈ రోజు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తాను. పడుకునేటప్పుడు కూడా చెప్తాను మేడం. గాడ్ గివెన్ గొప్ప గిఫ్ట్ ఏంటంటే మనము ప్రతిరోజు ప్రాణాలతో ఉండడం మేడం. అందుకని ప్రతిరోజు నేనైతే చెప్తాను మేడం. ఇది ప్రాక్టీసింగ్ 2 years ఆన్వర్డ్స్ చేస్తున్నాను మేడం. చాలా బాగుంది మేడం లైఫ్ కూడా, ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఆటో చేసేటప్పుడు కూడా దిగినప్పుడు అగ్నిదేవునికి కూడా కృతజ్ఞతలు. మనం స్టవ్ లేకుండా ఏం చేస్తామండి అవును మేడం కదా, చెప్పుకోవాలి కదా. ఆటో దిగినప్పుడు కానీ బస్సు దిగినప్పుడు కానీ ఎస్ మేడం మనకి ఎవరు సహాయం చేసినా కూడా గ్రాటిట్యూడ్ చెప్తా అంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది మేడం, తృప్తిగా ఉంటుంది, బాగుంటుంది. థ్యాంక్ యూ. అలాగే మన ద్వారా ఎవరైనా కష్టపడినా మన ద్వారా ఏదైనా తప్పు జరిగినా క్షమాపణలు కూడా అట్లే సారీ చెప్తారు. అలాగే థ్యాంక్ యూ. అలా చెప్పడం వల్ల అది కూడా దాంట్లోంచి కూడా మనం బయటపడగలుగుతాం. గ్రేట్ ఎక్స్పీరియన్స్ మేడం. థ్యాంక్ యూ. కృష్ణకుమారి గారు మాట్లాడారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ మహావతార ఫౌండేషన్ ఇచ్చినందుకు ఈ గురువు గారికి అందరికి కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి మేడం. మనకి అసలు ఈ క్లాసులు ఇవన్నీ మనం అంత ముందు ఏమీ లేవు కదా, ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నామంటే దీనివల్లే తెలుసుకోగలుగుతున్నాం మేడం. అవును, ఫస్ట్ మనం చెప్పేది అదే కదా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పంచభూతాలకు అన్ని చెప్పుకున్న తర్వాత మనకి క్లాస్ ఇచ్చిన రంగనాథ్ సార్కి ఖచ్చితంగా తెలియజేస్తాను అన్నమాట. మాట్లాడండి. ఏం లేదు మేడం, అదే గుర్తు చెప్తామని చేశాను నేను. సార్ ప్రతిరోజు, ఎందుకంటే ఈ సెషన్ ఉండి ఇవన్నీ మనం నేర్చుకోవడం వల్ల మనం ఇంత ఇంత ఏదో తెలుసుకుంటున్నాము, దాని నుంచి బాగుపడుతున్నాము, అన్నింటి నుంచి బయటపడగలుగుతున్నాము. ఏమొచ్చినా కూడా అది ఇలా విని అలా బయటికి పంపించడమే గాని లోపలికి తీసుకోవడం లేదు. అది తీసుకుని ఆశ్రమాన్ని పట్టుకోవాలి కదా. అవును, మెంటల్ గా ఇదిగా ఉన్నా కూడా ఈ క్లాస్ లో జాయిన్ అయితే ఇంకా అది క్యూర్ అయిపోయినట్టే అవుతుంది. కాబట్టి అది ఏదైనా మనం మనసుకు తీసుకుంటే ఆ కర్మను కూడా మనం మళ్ళీ ఫాలో చేసిన వాళ్ళం అవుతామని విన్నాం. కాబట్టి అది కూడా ఏదైనా ఇట్లా విని అట్లా వదిలిపెట్టడమే కానీ దాని గురించి మళ్ళీ ఆలోచించడము. మన క్లాస్ లో చెప్పడం జరిగింది కదా మేడము, ఏదైనా తీసుకొని మళ్ళా ఆలోచిస్తే మళ్ళా మనకు ఆ కర్మలు అంటుతాయి.
విని వదిలేస్తే ఏముండదు. ఓకే, ఇది బాగుంది, ఈ అబ్బా ఇది వినడము ఎలా పోతుందా అనుకుంటాం. ఎవరైనా ఫోన్ చేస్తే తప్పదు వినాలి, కానీ అట్లని అవాయిడ్ చేయలేము. ఆ అవును మేడం. వాళ్ళు మాట్లాడే కర్మలన్నీ మనకెక్కడ అంటుతాయో అని లోపల ఒక బాధ ఉండేది. ఎప్పుడైతే ఓకే వినడం తప్పు కాదు, దాన్ని మళ్ళా దాన్ని నెమరేసుకోవడం తప్పు కాబట్టి దాన్ని ఊరికి వినడం వదిలేయడం అంతే. దాన్ని నెమరేసుకునేలా ఫోన్ చేసినారా మాట్లాడినారా ఓకే అయిపోయింది అక్కడికి అంతే. దాన్ని మళ్ళా ఏం మాట్లాడినారు ఏమి అని చర్చించుకోవడం లేవు ఇంకా. అవి హాయిగా ఉంది నా ప్రాణానికైతే ఆ విషయం. ఇదివరకు ఇట్లాగా రియాక్షన్ ఏమి ఉండదు మేడం. వాళ్ళు చెప్తుంటే మనం వింటాం, అంతవరకే ఉంటది తప్ప ఎక్కువ మాట్లాడటం చేయటం కూడా ఏమి ఉండదు. ఉండండి. తగ్గిపోతుంది మాట్లాడటం కూడా. చూడండి ఇవన్నీ కూడా మనము ఈ సాధన చేయడం వల్ల మనలో వచ్చే మార్పులు, మనం ఏమొచ్చినాయి ఏమనేది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి కదా అప్పుడప్పుడు. అవును. ఆ గమనించుకోవడం ఇలా మనము డిస్కస్ జరిగినప్పుడు అవన్నీ ఒక్కొక్కటి మనలో ఏమేం మార్పులు వస్తున్నాయి అనేది కూడా మనం తెలుసుకుంటాం కదా. చేంజెస్ ఎవరన్నా ఎక్కువ మాట్లాడుతున్నా వినాలని అనిపించట్లేదు మేడం. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అది కూడా ఉంది ఒకటి. అక్కడ ఆ చెవులు కూడా సహించడం లేదు వాటిని. అవును, Yes, thank you. అనవసరమైన విషయాలు అనిపిస్తాయి అది. అవును. కాబట్టి ఎంత ఎక్కువ మౌనంగా ఉంటే అంత బాగుంటుంది అనిపిస్తుంది. అవును. లేదంటే క్లాసులు వినడము లేదా మంచి మ్యూజిక్ వినడము. అవును. ఉమ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకా లక్ష్మీపతి గారు సార్. ఒక నిమిషం సమయిస్తాను. ఎస్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. ఇది మంతెన సత్యనారాయణ రాజు కూడా అదే చెప్తారు సార్. నా సార్ కూడా మనము దానికే ఛాన్స్ ఇస్తే ఆటోమేటిక్ గా శరీరమే మన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా క్యూర్ అవుతుంది అని. చాలా మటుకు మేము ఆయన ఫాలో అవచ్చు మేడం. దాదాపు 20 years గా అక్కడికి కూడా ఒకసారి 10 రోజులు 15 రోజులు పోయేసి వచ్చాము 10 years బ్యాక్. అవి పాటిస్తూ ఉంటాం మేడం. మామూలుగా అయితే పెసలు తినడం అది అప్పటి నుంచినే అలవాటు. 15 ఏళ్ళుగా అప్పుడప్పుడు తింటా ఉంటాము. అట్లా ఈ కృతజ్ఞతలు చెప్పడం అయితే ఇప్పుడు ఈ మధ్య నేను కూడా చేస్తా ఉన్నాను మేడం. కొద్ది రోజులు ఇప్పుడు ఓంప్రకాష్ సార్ చెప్పినారు చూడండి మేడం మెడిటేషన్ లో. అప్పటి నుంచి అంతకు ముందు కూడా మామూలుగా కూర్చున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు తల్లిదండ్రులకు బ్రహ్మర్షి పత్రిజీ గారికి రఘునాథ్ మాస్టర్ కు మీ పేరు అందరి పేర్లు చెప్పుకొని కృతజ్ఞతలు చెప్పుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం మేడం. మామూలుగా కూడా ఇది చాలా రోజులు ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి అట్లా కంటిన్యూ చేస్తున్నాం మేము కూడా. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు ఇప్పుడు చెప్పడం కూడా ఇంకా కొన్నిటికి సారి చెప్పడం కానీ ఇంకా కృతజ్ఞత చెప్పడం అన్నిటికీ అనేది. భోజనం తినడం అయితే దాదాపు నాకు గుర్తు తెలిసినప్పటి నుంచి ముక్కొనే తింటాం స్టార్టింగ్ అయ్యేటప్పుడు. ఒక 15 ఏళ్ల ముందు ఒక అతను ముస్లిం మతం చెప్పినాడు మేము తినేసిన తర్వాత ముక్కొని లేస్తున్నాడు. దానివల్ల ఎందుకు అంటే మనకి భోజనము ఆ దేవుడు ఇచ్చినాడు కాబట్టి దాన్ని ముక్కుంటాము అని చెప్పి ఆయన చెప్పినాడు. అప్పటి నుంచి అది కూడా చేస్తా ఉన్నాం. అప్పుడప్పుడు అంటే డైలీ లేకపోయినా అప్పుడు గుర్తు వచ్చినప్పుడు తినేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కొని తినేటప్పుడు ముక్కొని తింటాము. లాస్ట్ లో కూడా కరెక్ట్గా దండం పెట్టుకొని మళ్ళీ తీసి పెట్టడము అట్లా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. జ్ఞానం క్లాసులకు వస్తా అంటే ఆటోమేటిక్ గా జ్ఞానం అనేది జరుగుతా ఉంది, తెలుస్తాను మేడం. మనం మాట్లాడే విధానం కానీ అన్ని చేంజ్ అవుతూ వస్తుంది, అన్ని బాగుంటుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా మాట్లాడతారా? మీ యొక్క మీరేం ఫాలో అవుతున్నారో కూడా చెప్పచ్చు. ఇంకా మేము కూడా నేర్చుకున్న వాళ్ళం అవుతాము చక్కగా. లేదు నేర్చుకున్న విషయం గురించి ఏదైనా సరే మీరు ఎక్స్పీరియన్స్. ఓకే అండి. ఈరోజు నేను చేసిన పొరపాటు, నాకు ఒక క్లాస్ అయింది. అది ఎందుకు జరిగిందో నేనైతే ఆ డేట్ అదే అనుకొని చేయడం
యాక్చువల్గా రవీంద్రరావు సార్ కానీ కృష్ణకుమార్ మేడం కానీ ఇట్లా ఏదన్నా క్లాస్ పంపించింటే తేడా ఉంటే వెంటనే నాకు మెసేజ్ చెప్పడం ఏదైనా ఉంటుంది. కానీ అది కూడా ఏం రాలేదు. సార్కు 9:30 అవుతోంది, టైం అయిపోయింది, సార్ ఇంకా జాయిన్ కాలేదే అంటే, మేడం నా క్లాస్ రేపు కదా అన్నారు. సార్ ఈ రోజే కదా నేను మీకు వాయిస్ మెసేజ్ కూడా పెట్టానే అంటే, లేదు మేడం దాంట్లో రేపు డేట్ వేసారు మీరు, అందుకని నేను వేరే క్లాస్లో తీసుకొని ఉన్నాను, ఇప్పుడు క్లాస్లో ఉన్నాను. చూడండి ఎవరన్నా మాస్టర్స్ 9:30కి ఏం మాస్టర్ని చూడాలి నేను? అలా కూర్చొని సరే ఏదో చూద్దాం అనుకుంటే ఏదైతే ఆలోచన వచ్చిందో అది నేను చెప్పడం జరిగింది అనమాట. అలా ఓకే. మీ ఏది ద్వారా జరగాలి సార్. మీ ద్వారా ధ్యానం నేర్చుకోవాలన్నది మాకు, అందుకని అదే ఈరోజు మాట్లాడుతున్నాం. సార్, అదే సార్, మాస్టర్స్ అలా నిర్ణయించారేమో. దీనివల్ల ఎంతో మంది బాగుపడతారు కదా, అందరికీ మంచే జరుగుతుంది. ఎస్ సార్. నా చేత ఈ రకంగా చెప్పించబడిన మాస్టర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం చూస్తా ఉన్నారు, మీరేం మాట్లాడడం లేదు, మాట్లాడండి. నేను మామూలుగా ఆ, ఈ ఈ రోజు నుంచి ఇంత అనుకుంటా ఉన్నా, ఈ రోజు నుంచి మొదలు పెట్టాలి అని. అవునా అయితే మేడం? నేను గత 15 years గా నేను అంటే 9 years గా ఫుడ్ తినట్లే కదా. ఒక 2 years అయిన తర్వాత డాక్టర్స్ చాలా కష్టము అది ఇది అంటే నేను ఒక దాని మీద పెట్టుకున్నాను అనమాట. బాబు మ్యారేజ్ అయ్యే వరకు అయితే నేను మీరు ఎవరు ఎన్ని చెప్పినా దాని గురించి అసలు నా దగ్గరకు రాగానే నాకు 5 years అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే మానేశాను. అంటే పెయిన్స్ వస్తే ఇంజక్షన్ చేశారు. ఈ రోజు నుంచి ఇప్పుడు మీరు చెప్పినప్పటి నుంచి నేను ఇది చేస్తే ఇంకా కొంచెం మనకి ఇంప్రూవ్ వస్తుంది. ఏదైతే బాబు పెళ్లి టార్గెట్ పెట్టుకున్నానో ఇది కూడా చేస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, చాలా బాగుంటుందని అనుకుంటున్నా మనసులో. సరే దాన్ని ఏం చెప్తాంలే అన్నట్టుగా నేను చెప్పలేదండి. మంచిది, ఫాలో చెప్పాను అవ్వండి. ఈరోజు నిద్ర లేచినప్పటి నుంచి మనం పడుకునేంత వరకు మనం ఏం చేసినా మనకి ఏం అందినా కూడా ప్రతిదానికి కూడా మనము కృతజ్ఞత భావంతో అదే నైట్ బ్రీతింగ్ చెప్పారు కదా మేడం. ఆ రోజు నుంచి కరెక్ట్ గా 4 o'clock కి ఎవరో లేపినట్టు మెలకు వచ్చేస్తుంది. మాస్టర్స్ ఎవరో కాదు, మనం చెప్పుకొని పడుకుంటాం కదా ఆ టయానికి మెలకు రావాలి మాస్టర్స్ అని. నేను చాలా విషయాల్లో ఇంప్రూవ్ అయ్యా మేడం. నేనైతే ఈ మెడిటేషన్ క్లాసులోకి వచ్చిన తర్వాత చాలా వరకు, ఒకవేళ నేను ఏదన్నా బతకిచ్చినా మా బాబు అయితే ఊరుకోవట్లా, మమ్మీ మెడిటేషన్కి వెళ్ళు, ఆ రూమ్ ని ఒక రూమ్ అంతా నువ్వు అది చేపించేసుకో అది ఇది అని. కానీ చాలా ఇంప్రూవ్ అయ్యాను అన్ని విషయాల్లో, హెల్త్ పరంగా కానీ. అంటే ఇంకా అంటే సాలిడ్ తినకపోవటం అనేది ఇంకా అది వదిలేసినట్టే, ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించక్కర్లేదు. కానీ మిగతా విషయాల్లో చాలా వరకు ఇంప్రూవ్ అయ్యా. ఇప్పుడు ఒక 1 week 10 days నుంచి చాలా సఫర్ అవుతున్నాను మేడం. మామూలుగా అయితే సెలైన్స్ మీద ఉండేదండి. ఇప్పుడు నేను పట్టుదల మీద ఎందుకు ఎక్కించుకోవాలి, ఈ మెడిటేషన్ మీదే పెయిన్ వచ్చినప్పుడు టాబ్లెట్లు వేసుకుంటా. 1 week నుంచి టాబ్లెట్ తెప్పించి ఇది చేపించుకోవట్లేదు మేడం, మెడిసిన్ ఎక్కించుకోవట్లేదు. అదే నిన్న అంటున్నారు మా డాక్టర్ గారు, ఎందుకమ్మా ఇన్ని రోజులు 15 రోజుల నుంచి బాధపడుతున్నావు, ఎక్కించుకో. ఇంకా 1 week చూస్తానండి, కాకపోతే అప్పుడు ఎక్కించుకుంటాను. అయితే నేను చేసే ప్రయత్నం ఏదో కొంచెం నాకు సహకరించినట్టు అనిపిస్తుంది. అది నేను ఏది కూడా మిస్ అవ్వట్లేదు మేడం. మాక్సిమం నా వల్ల అయినంత వరకు అయితే చేస్తున్నా. ఇక ఈ థ్యాంక్స్ ప్రోగ్రాము మీరు చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు మేడం. సార్ వాళ్ళు చెప్పింది కూడా నేను అన్ని పాటిస్తానికే ప్రయత్నం చేస్తాను. చేయండి. సార్ చెప్పారు కదా ఆడియో ఏదైతే అది ఖచ్చితంగా అందరం రాసుకుందాం, నేను కూడా రాసుకుంటాను. ఎందుకంటే మనం ఏం చెప్పాలా అనేది అక్కడ బాగా పాయింట్ టు పాయింట్ ఉంది కాబట్టి దాన్ని నేను రికార్డ్ చేసుకుంటాను మేడం. చెప్పేటప్పుడే నేను సెల్లో రికార్డ్ పెట్టేసుకుంటాను అనమాట. చాలా ఈజీ అయిపోతుంది మనకు అది. అప్పుడు ఆ రకంగా చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది కదా. మనం ఏం మర్చిపోయేది అలా లేకుండా ప్రతి పాయింట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి అవును బాగుంటుంది. మాక్సిమం ఈ రోజు నుంచి అయితే ఫాలో అవుతాం మేడం. చేయండి. థ్యాంక్ యూ మేడం, చాలా మంచిగా చెప్పేందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి. అందరం కూడా ప్రతి విషయంలోనూ కూడా గ్రాటిట్యూడ్ ఉందాము. అలాగే ఏమన్నా తప్పు ఉంటే క్షమించడం కూడా కోరుకుందాము. అందరం కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతామని ఈరోజు
దానికోసమే మనకు ఈ సెషన్ ఇచ్చారేమో మాస్టర్స్ అనుకుంటున్నాను నేను. అది ఎవరి జీవితంలో ఏం మార్పు తెస్తుందో మనకు తెలియదు కదా, కాబట్టి ఎందుకు ఇవ్వడం జరిగిందో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇది రేపటి సెషన్లో కలుసుకుందామండి. రేపు మధ్యాహ్నం ఉంటుంది 2 to 3, అంతే కదా సార్ టైము? రేపు అదే మేడం. ట్యూషన్ టైం అంతే 2 to 3 పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆ 2 గంటల 11 గంటలకు ఉండే అది క్లాస్ ఏదైతే మొన్న క్లాస్ అప్పుడు సౌండ్ రాలేదు మేడం, అసలు సౌండే రాలేదు మేడం. నేను మాట్లాడింది కానీ ఏం వినపడలేదా సార్? అసలు ఏదో ఎక్కడో అక్కడ అట్లా వినిపిస్తుందే కానీ అసలు సౌండే లేదు మేడం, అందరికి అట్లాగే ఉండింది. సరేలే అదే మనం కాదని అట్లా చేసుకున్నాం. ఓకే సార్. ఒకసారి అప్పుడప్పుడు టచ్ అవుతుంది అంతే. ఇంటర్నెట్ ఏమన్నా లో ఉండడం కానీ అట్లా ఏదైనా ఉండింది? చాలా అసలు సౌండ్ లేదు మేడం. రేపు చెక్ చేస్తాను సార్, అట్లా లేకుండా చూసుకున్నాను. రేపు పొద్దున్నే చెప్పినటువంటి రంగనాథ్ సార్ రాత్రి బయో క్లాక్ గురించి చెప్పారు కదా మేడం గారు, మీరు అలారం లేకుండానే చేసుకోవచ్చు అనేసి. నేను రాత్రి పడుకోబోయేటప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను మేడం. 4 o'clock పెట్టాను మేడం. 4 o'clock అనుకున్నాను, మామూలుగా సార్ చెప్పిన ప్రకారం అనుకున్నాను. అనుకునేసి కరెక్ట్ గా 3:50కి మెలకు వచ్చేసింది మేడం. నా పరిస్థితి అదే, 3:50కి మెలకు వచ్చింది. చాలా బాగా వర్కౌట్ అయింది అనేసి అనుకున్నాను. వెలుగు వచ్చింది, మళ్ళీ కాసేపు అవి ఎక్సర్సైజ్ ఏదో బ్రీతింగ్ చేసుకొని మళ్ళీ నిద్ర వచ్చింది, మళ్ళీ పడుకున్నాం. నేను మామూలుగా 4:30 లేచేస్తుంటాను మేడం. లేచేసి మామూలు వాకప్ ఎక్సర్సైజ్ అన్ని చేసుకుంటాను. నా పని నేను ధ్యానం చేసుకుంటాను. క్లాస్ లో ధ్యానం కావట్లేదు కానీ నేను మామూలుగా ధ్యానం చేసుకుంటాను. మెలకు అయితే వచ్చేసింది నాకు కూడా, అదే అనుకున్నాను. ఈ పని చేసిందైతే మనం రాత్రి పడుకునేటప్పుడు కొంచెం బ్రీత్ తీసుకొని మనం ఏ టయానికి లేవాలో ఆ టయానికి ఇలా మనం చేత్తో అనుకోవడమే, అంతే. విజన్ నాకంటే గోడకు రాసినట్టు కూడా ఎదురుగా మన ఏదైతే గోడ ఉంటుందో ఆ గోడకు మనం ఎన్ని గంటలకు కట్టుకుంటామో అన్ని గంటలకు ఆ నంబర్ అలా చెయ్యి అక్కడి వరకు వెళ్ళినట్టు మనం దాని మీద రాసినట్టు అది విజన్ చేసుకోవడమే. అలా చేస్తే అది ఖచ్చితంగా మనకు ఆ టయానికి మెలకు వస్తుంది సార్ నిన్న క్లాస్లో చెప్పారు అన్నమాట. అయితే కొంచెం బ్రీత్ తీసుకొని ఒక 10 times అనుకోండి, బ్రీత్ తీసుకొని వదిలిపెట్టేసి ఆ తర్వాత ఇమాజిన్లో అయినా చేసుకోవచ్చు ఇలా చేత్తో, లేకపోతే మన చెయ్యి ఆ గోడ మీదకి వెళ్ళింది అని ఆ గోడ మీద అయినా రాసుకోవచ్చు ఆ టయానికి మనం లేవాలి అని. మనకు సపరేట్గా అలారాన్ని పెట్టుకోవాలి. ఫోన్ కూడా నేను నిన్న కిందే వదిలిపెట్టి పైకి వెళ్ళి ఫోన్ పెట్టుకోలేదు. అన్నీ ఆఫ్ చేసేయండి, లైట్లు కానీ ఏది ఉండకూడదు, ఫోన్ దగ్గర ఉండకూడదు, అవసరం లేదు ఫోన్, అన్నీ ఇక్కడే పెట్టేసేయండి, వైఫై ఆఫ్ చేయండి, అన్నీ చేసేసుకొని పోదాం. ఎప్పుడు ఇదే కథలోనే ఉండిపోతా ఉన్నాం, ఎప్పుడు బాగుపడతాం ఇట్లయితే అనేసి అన్నీ బంద్ చేసేసినాం అన్నమాట. అంటే మనం చెప్పినవి ఫాలో అయితేనే కదా మనం చేసిన దానికి ఇంకా అర్థం ఏముంటుంది, వాళ్ళు చెప్పిన దానికి మనం చేయకపోతే. అవును మేడం, మనం కూడా కొన్ని ఫాలో అవుతున్నాం కదా, మనం ఫాలో అయితే పర్వాలేదు చెప్పొచ్చు, వర్కౌట్ అయింది అది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మధ్యాహ్నం అయితే 2 నుంచి 3 వరకు ఉంటుంది అసెన్షన్ పోర్టల్. 3 సెషన్స్ అయిపోతాయి. ఒకటి 11కి అయిపోయింది, మన 12:55కు 1 to 2 అయిపోయింది. ఇప్పుడు 3 2 to 3 ఉంటుంది. అందరూ కూడా జాయిన్ అవ్వండి. గ్రూప్ మెడిటేషన్ కదా, అద్భుతంగా ఉంటుంది. ఎవరు చెయ్యకున్నా ఇంతవరకు చెయ్యని వాళ్ళైనా కూడా చేసే ప్రయత్నం చేయమని చెప్పండి. ఎందుకంటే ఇది నుంచి ఎన్నో మార్పులు వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అసెన్షన్ పోర్టల్ నుంచి చాలా మంది జీవితాల్లో ప్రతి ఒక్కరిలో ఎంతో మార్పులు వస్తాయి, అన్ని రకాల బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి మెసేజ్ పెట్టాను, అమెరికా వాళ్ళు పత్రిజీ గారికి August 15th పత్రిజీ డేగా ప్రకటించడం జరిగిందనమాట. అది PMCలో న్యూస్ వచ్చింది. August 15 పత్రిజీ డేగా అమెరికా వాళ్ళు. దాన్ని నేను పెట్టాను చూడండి, గ్రూప్లో షేర్ చేశాను. ఆ వీడియో కూడా అందరికీ షేర్ చేయండి. అది మన ధ్యానులందరికీ కూడా ఏదైతే PMC వాళ్ళు ఉన్నామో అందరం కూడా ఇది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అందరికీ కూడా. కాబట్టి ఆ మెసేజ్ కూడా అందరికీ ఫార్వర్డ్ చేయండి.
అది చాలా గర్వంగా అనుకోవాల్సిన విషయం కదా, అదనమాట. అవును మేడం. ఓకే అండి, తిరిగి రేపటి క్లాస్లో కలుసుకుందాము. అందరికీ సెలవు. ధన్యవాదాలు.